హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను డిస్క్రీట్ మ్యాథమెటికల్ స్ట్రక్చర్స్ ఇప్పటివరకు యూనిట్ 6 యూనిట్ 7కి సంబంధించినవి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చూసాం కదా. ఈ వీడియోలో యూనిట్ 8 థియరీ ఆఫ్ ఇన్ఫరెన్స్ ఫర్ స్టేట్మెంట్ క్యాలిక్యులస్. సో ఈ చాప్టర్ కూడా వెరీ వెరీ ఈజీ చాప్టర్. ఇందులో కూడా లాస్ట్ వీడియోస్లో లాస్ ఆఫ్ లాజిక్స్ ఎలా నేర్చుకున్నామో ఈ వీడియోలో లాస్ ఆఫ్ ఇన్ఫరెన్స్ గురించి నేర్చుకుంటే ఈజీగా సమ్ ఏదైనా వచ్చిందనుకోండి ఎగ్జామ్లో ఈజీగా మనం ప్రూవ్ చేయడానికి వీలుగా ఉంటుంది అనమాట. జస్ట్ ఓన్లీ 10 ఫార్ములాస్ ఇవి గుర్తుపెట్టుకుంటే చాలండి, ఈజీ అయిపోతుంది వర్క్. ఓకేనా, వెరీ వెరీ ఈజీ. చూసేద్దామా మరి. సో యూనిట్ 8 థియరీ ఆఫ్ ఇన్ఫరెన్స్ ఫర్ స్టేట్మెంట్ క్యాలిక్యులస్, లాస్ ఆఫ్ ఇన్ఫరెన్స్. ఓకే, ఫస్ట్ లా ఏంటో చూద్దాం. ఓకే, నెంబర్ 1 P కండిషనల్ Q అండ్ P, ఈ 2 స్టెప్స్ ఇలా ఉంటే therefore Q అంటే P కండిషనల్ Q అండ్ P. ఓకే, ఇలా ఉంటే P క్యాన్సిల్ అయిపోతుంది, ఆన్సర్ Q వస్తుంది అనమాట. ఓకే, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? రిలేటెడ్ లా ఆఫ్ ఇన్ఫరెన్స్, ఇది లా. నెక్స్ట్ రిలేటెడ్ లాజికల్ ఇంప్లికేషన్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? P కండిషనల్ Q అండ్ P. ఓకే, అయితే దిస్ విల్ బి ఈక్వలెన్స్ టు Q. ఓకేనా. సో నేమ్ గివెన్ టు ద లా, ఈ లా ఏమంటామంటే మోడస్ పొనెన్స్. ఓకేనా, మోడస్ పొనెన్స్. ఓకే, నెక్స్ట్ నెంబర్ 2 నెక్స్ట్ P కండిషనల్ Q అండ్ Q కండిషనల్ R. సో దీస్ ఆర్ ద 2 స్టేట్మెంట్స్. సో ఏమవుతుంది? QQ కామన్గా ఉంది కదా. నెక్స్ట్ దిస్ బికమ్స్ P కండిషనల్ టు R, therefore P కండిషనల్ టు R. సో రిలేటెడ్ లాజికల్ ఇంప్లికేషన్ ఏమవుతుంది? P కండిషనల్ Q అండ్ Q కండిషనల్ R టు P కండిషనల్ R. ఓకేనా, దీన్ని మనం ఏమంటామంటే హైపోథెటికల్ సిలాజిజం. ఓకే, నెక్స్ట్ నెంబర్ 3 హైపోథెటికల్ సిలాజిజం. సో ఈ ఫస్ట్ 2 చాలా బాగా ఉపయోగపడతాయి మనకి ప్రూవింగ్లో. నెక్స్ట్ వన్ P కండిషనల్ Q నాట్ Q, ఈ 2 స్టేట్మెంట్స్ therefore నాట్ P అవుతుంది. ఓకే, సో P కండిషనల్ Q అండ్ నాట్ Q not P. Okay, next, so name given to this modus tollens. Okay, modus tollens. ఫస్ట్ వన్ ఇది కొంచెం జాగ్రత్తగా గమనించండి, ఆపోజిట్గా ఉంటుంటాయి. అందులో Q ఇచ్చాము, ఇందులో నాట్ Q ఇచ్చాము, అందులో ఆన్సర్ P అవుతుంది. సారీ, Q. నెక్స్ట్ ఫోర్త్ వన్ PRQ not P. Q, answer will be Q. So P and not P will be cancelled. Okay, answer will be Q. So PRQ and not P, okay, equal to Q. R ఆపరేషన్ ఉంటే PE not P క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి. దీనికి పేరు ఏంటంటే డిస్జంక్టివ్ సిలాజిజం. ఓకే, నెక్స్ట్
నెంబర్ 5 P కండిషనల్ Q R కండిషనల్ S రెండు వేరు వేరు. తర్వాత PRR అయితే సో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే PRR అంటే ఫస్ట్ 2 పైన ఉండే 2 స్టేట్మెంట్స్లో ఫస్ట్ ఉండే స్టేట్మెంట్స్ ఆర్ ఆపరేషన్ యూస్ చేస్తే మనకేమొస్తుంది ఆన్సర్ క్యూ సెకండ్ వస్తాయి ఆర్ఎస్ వస్తుంది. ఓకే, సో 5th పాయింట్ పి కండిషనల్ ఆర్ కండిషనల్ ఎస్ పిఆర్ఆర్. ఇక్కడ ఆర్లో ఏం తీసుకున్నాం, ఫస్ట్ ఎలిమెంట్స్ తీసుకున్నాం 2 స్టేట్మెంట్స్లోవి, అవునా? అప్పుడు ఏమవుతుంది, సెకండ్ ఎలిమెంట్స్ ఆర్లో వస్తాయి అనమాట. సో పి కండిషనల్ క్యూ అండ్ ఆర్ కండిషనల్ ఎస్ అండ్ పిఆర్ఆర్ అయితే సో మనకి రిజల్ట్ ఏమొస్తుంది, క్యూఆర్ఎస్. ఓకేనా? అండ్ ద నేమ్ given to this constructive dilemma. Okay, next. So next point 6th law. So 6th inference law ఏం చెప్తుంది, P conditional Q R conditional S and not Q ఆర్ నాట్ ఎస్. సో ఇందక్కడికి దీనికి మీరు ఒకసారి డిఫరెన్స్ చూసుకోండి. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్స్వి ఫస్ట్ లెటర్స్వి ఆర్లో తీసుకున్నాం, ఇప్పుడు సెకండ్ లెటర్స్వి నాట్ తీసుకొని ఆర్లో తీసుకున్నాం. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, నాట్ పి ఆర్ నాట్ ఆర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. సో ఇది ఎలా రాసుకోవచ్చు, పి కండిషనల్ క్యూ అండ్ ఆర్ కండిషనల్ ఎస్ అండ్ not Q or not S. This implies ఏమవుతుంది, not P or not R. సో దీని పేరేంటి, డిస్జంక్టివ్ డైలెమ్మా. ఓకే, నెక్స్ట్ 7th లా, 7th one. ఓకే, PRQ P conditional R Q conditional R అయితే ఏమవుతుంది ఆన్సరు, therefore R అవుతుంది. ఓకేనా? సో PRQ అండ్ P conditional R అండ్ Q conditional R. ఓకే, దిస్ ఇంప్లైస్ ఆర్. సో దీని పేరేంటి, డైలెమ్మా. ఓకేనా? సో ఇవి ఎలా క్యాన్సిల్ అవుతాయి ఏంటి అనేది ఒక్క నిమిషం గమనించండి. ఫోర్త్ పాయింట్ చూడండి, పిఆర్క్యూ నాట్ పి అయితే క్యూ వస్తుంది, అంటే పిఈ నాట్ పి క్యాన్సిల్ అయిపోతుంది ఆర్ వచ్చినప్పుడు. సో ఇదే విధంగా ఇక్కడ చూడండి. సో ఇక్కడ నేను స్మాల్ థింగ్ అన్నిటికీ ఇదే వర్తిస్తుంది అనమాట. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. పిఆర్క్యూ ఉంది కదా, నెక్స్ట్ ఏముంది, పి కండిషనల్ ఆర్ అంటే ఏం రాసుకోవచ్చు, నాట్ పిఆర్ ఆర్ వస్తుంది. ఓకే, సో ఇదేమవుతుంది, పిఈ నాట్ పి ఆర్స్లో వస్తే క్యాన్సిల్ అయిపోతాయి, మిగతావి ఆర్లో ఉంటాయి. క్యూఆర్ఆర్ వచ్చింది. ఓకే, మనకేమొచ్చింది, క్యూఆర్ఆర్ వచ్చింది. తర్వాత క్యూ కండిషనల్ ఆర్ అంటే నాట్ క్యూఆర్ఆర్ రాసుకోవచ్చు. సో మళ్ళీ క్యూ నాట్ క్యూ ఆర్లో వచ్చాయి అంటే క్యాన్సిల్ అయిపోతాయి, మిగిలింది ఆర్లో రాసుకోవాలి, ఆర్ఆర్ఆర్. సో దీని ఆన్సర్ ఏమవుతుంది, ఆర్ఏ అవుతుంది. ఏం లా ఇది, ఐడెంపోటెంట్ లా, అంతేనా? లాస్ ఆఫ్ లాజిక్స్ నేర్చుకున్నాం కదా మనం, అందులో నుంచి మనకేమొచ్చింది, ఐడెంపోటెంట్ లా యూస్ చేస్తే ఆన్సర్ ఆర్ వచ్చింది. అర్థమైందా? నెక్స్ట్ అన్నీ కూడా ఇంతే. ఓకే, సో ఇది చూద్దాం. పి కండిషనల్ క్యూ అంటే నాట్ పి ఆర్ క్యూ. ఓకే, నెక్స్ట్ నాట్ క్యూ ఆర్ నాట్ ఎస్ ఉంది కదా, థర్డ్ వన్ నాట్ క్యూ ఆర్ నాట్ ఎస్. ఈ రెండు చేస్తే ఏమవుతుంది,
క్యూ నాట్ క్యూ క్యాన్సిల్ అయిపోతుంది, నాట్ పి ఆర్ నాట్ ఎస్ ఉంటుంది. నెక్స్ట్ నాట్ పి ఆర్ నాట్ ఎస్, నెక్స్ట్ ఏంటి ఆర్ కండిషనల్ ఎస్ అంటే నాట్ ఆర్ ఆర్ ఎస్. సో ఎస్ ఎస్ క్యాన్సిల్ అయిపోతే నాట్ పి ఆర్ నాట్ ఆర్ ఉంది. అర్థమైందా? నెక్స్ట్ అన్నీ ఇంత ఇలా సాల్వ్ చేసుకోవటమే అనమాట మనం. ఓకేనా? సో 4th పాయింట్ డిస్జంక్టివ్ సిలాజిజము ఎంత బాగా ఉపయోగపడుతుందో చూడండి. ఇలా అన్నిట్లకి అప్లై చేసుకుంటే మనకు ఫైనల్ ఆన్సర్ అసలు మనం కరెక్ట్గా రాస్తున్నామో లేదో కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఓకేనా? నాట్ పి కండిషనల్ టు ఫాల్స్, నాట్ పి కండిషనల్ టు ఫాల్స్ ఏమవుతుంది? పిఏ అవుతుంది. ఓకే, దీన్నే నాట్ పి కండిషనల్ టు ఫాల్స్ will be equal to P law of contradiction and law of contradiction. ఓకే, ఇప్పుడు నాతో పాటే మీరు నేర్చేసుకున్నారనుకోండి, ప్రూవింగ్స్ ఈజీ అయిపోతాయి. జస్ట్ ఈ వీడియో జస్ట్ 30 minutes కంటే ఎక్కువ ఉండదు, 20 minutes కంటే ఎక్కువ ఉండదు. జస్ట్ 15 to 20 minutesలో ఈ చాప్టర్ ఈజీగా మీరు నేర్చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ 9th వన్ ఓన్లీ పి అయితే మనం ఏం చేసుకోవచ్చు? పి ఆర్ క్యూ సింగిల్ ఎలిమెంట్ వస్తే మనం ఆర్ పెట్టుకొని మనకు కావాల్సిన ఎలిమెంట్ క్యూ కానీ ఆర్ కానీ ఎస్ కానీ అంటే మనకి ఇచ్చిన ప్రెమిసెస్లో ఏమేమైతే ఉంటాయో మనకు సాల్వ్ చేసుకుంటానికి వీలుగా ఏదైనా ఒక లెటర్ తీసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో పి ఇంప్లైస్ పి ఆర్ క్యూ, లేదా మనం ఏదైనా లెటర్ పి ఆర్ 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 పిఆర్ ఏదైనా ఒక లెటర్ తీసుకోవచ్చు మనం. మనకిచ్చిన క్వశ్చన్లో ఏ లెటర్స్ అయితే ఉంటాయో ఎస్ కానీ ఆర్ కానీ సో ఏదైనా తీసుకోవచ్చు. దీన్నే మనం ఏంటంటామంటే కొన్ని వాటిల్లో అడిషన్ అంటారు. అంటే అడిషనల్గా మనం ఎక్స్ట్రా ఎలిమెంట్ తీసుకుంటున్నాం అనమాట. అదర్వైజ్ ఆర్ disjunctive amplification. ఓకే, disjunctive amplification అర్థమైందా? నెక్స్ట్ 10th పాయింట్ పి అండ్ క్యూ. సో సాల్వింగ్లో మనకు తగ్గట్టుగా పి అండ్ క్యూ వచ్చినట్లయితే ఆన్సర్ మనం పి పెట్టుకోవచ్చు. ఓకే, సో దానికి దీనికి చూడండి ఆపోజిట్ అనమాట. పి 9th పాయింట్ 10th పాయింట్ గమనించండి. పి అండ్ క్యూ ఇంప్లైస్ పిఏ ఎందుకు తీసుకోవాలి? క్యూ కూడా పెట్టుకోవచ్చు. పి అండ్ క్యూ ఆర్ ఇంప్లైస్ క్యూ కూడా తీసుకోవచ్చు. సో మన సాల్వింగ్ కన్వీనియంట్ బట్టి మనం ఏదైనా ఒక లెటర్ తీసుకోవచ్చు అనమాట. దీన్నే మనం ఏమంటామంటే కంజెక్టివ్ సింప్లిఫికేషన్. ఓకే, కంజెక్టివ్ సింప్లిఫికేషన్ నేర్చేసుకోండి నాతో పాటు. సమ్స్ చేసినాక ఈజీ అయిపోతుంది. ఒక 15 to 20 minutesలో ఈజీగా ఈ చాప్టర్ అయిపోవచ్చు. ఓకే, సో ఈజీగా మనకి 6 to 10 marks. సో షార్ట్ ఆన్సర్ ఇస్తే 6 marks ఈజీగా వస్తాయి, లాంగ్ ఆన్సర్ ఇస్తే 10 marks ఈజీగా వస్తాయి మనకి. ఓకేనా? నెక్స్ట్ ఒక చిన్న పాయింట్ చెప్తాను మీకు. ఏంటంటే పి ఆర్ క్యూ నాట్ పి ఆర్ ఆర్ ఉందనుకోండి, ఆర్ వస్తే నేనేం చెప్పాను? పి ఆర్ క్యూ వచ్చి నాట్ పి వస్తే పి క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ క్యూ వస్తుంది అని చెప్పి మనం ఏ పాయింట్లో చూసుకున్నాము చూడండి. దాన్ని ఏమంటాము? పాయింట్ నెంబర్ 4 డిస్జంక్టివ్ సిలాజిజం. ఓకే, సో అలాగే మనం ఏం పెట్టాము ఇక్కడ? నాట్ పికి ఆర్ పెట్టాం. సో అప్పుడు ఏమవుతుంది? పి నాట్ పి క్యాన్సిల్ అయితే మిగతా ఎలిమెంట్స్ ఆర్లో రాసుకోవాలి, క్యూఆర్ఆర్. ఓకేనా? సో పిఆర్క్యూ అండ్ నాట్ పిఆర్ఆర్ విల్ బి ఈక్వల్ టు క్యూఆర్ఆర్. సో దీన్నే రిజల్యూషన్ అంట. ఓకేనా? అర్థమైనాయా? 11 పాయింట్స్ మ్యాక్సిమం ఇవే ఉపయోగపడతాయి మనకి. నెక్స్ట్, సో ఈ లాస్ ఉపయోగించుకొని సమ్స్ మనం ఎలా సాల్వ్ చేసుకోవాలనేది
చూద్దాం. ఓకేనా? నాతో పాటు నేర్చేసుకున్నారా? నెక్స్ట్ సమ్స్కి వెళ్ళిపోదాం గబగబా. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. షో దాట్ నాట్ పి ఆర్ నాట్ క్యూ అంటే ఇది ప్రూవ్ చేయాలి. ఇది కన్క్లూజన్ అన్నమాట. ఓకే, ఈజ్ ఎ వ్యాలిడ్ కన్క్లూజన్ ఫ్రమ్ ద ప్రెమిసెస్. ప్రెమిసెస్ అంటే గివెన్ పార్ట్. ఏమేమి ఇచ్చారు మనకి? H1లో పి అండ్ క్యూ కండిషనల్ ఆర్, నెక్స్ట్ వన్ H2లో నాట్ ఆర్ ఎస్, అండ్ 3 H3లో నాట్ ఎస్. ఈ మూడు గివెన్ పార్ట్ అన్నమాట. ఓకే, సో ఏదైనా మనం గివెన్ పార్ట్ తీసుకున్నాం అనుకో, ఈ మూడు యూస్ చేసుకోవాల్సిందే. ప్రిమిసెస్ ఎన్నైతే మనకి ఇస్తారో అవన్నీ కంపల్సరీగా మనం యూస్ చేసుకొని, మన లాస్ ఆఫ్ ఇన్ఫరెన్సెస్ యూస్ చేసుకొని ఈ కన్క్లూజన్ మనం తీసుకురావాలి. సో ఎలా రాయాలి స్టెప్స్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం తీసుకుంటున్నాం? సో మనకేమి ఇచ్చారో అది తీసుకుందాం. ఫస్ట్ ఒకటి తీసుకుందాము. సో అది H2 తీసుకుంటున్నాను ఫస్ట్ నేను. సో ఇక్కడ రాసుకునేవి ఫార్ములా ఆర్ ప్రెమిసెస్ నెంబర్ ఆర్ ఫార్ములా నెంబర్ అంటాం అనమాట. ఓకే, ఫార్ములా నెంబర్ ఆర్ ప్రెమిసెస్ నెంబర్. ఓకే, సో ఈ 1, 2, 3లు ఇదే ఆర్డర్లో తీసుకోవాలని రూల్ ఏం లేదు. మన సాల్వింగ్ బట్టి ఏదైనా ముందు తీసుకోవచ్చు. సో సెకండ్ది ఫస్ట్ తీసుకోవచ్చు, ఫస్ట్ సెకండ్ తీసుకోవచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఫస్ట్ ఫార్ములా నెంబర్ ఆర్ ప్రెమిసెస్ నెంబర్ నేను ఏం తీసుకుంటున్నాను? H2లో ఉన్న నాట్ ఆర్ ఎస్ తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ మనం ఏం రాస్తాం? ఈ కాలం కొన్ని టెక్స్ట్ బుక్స్లో అయితే మనకి ఇవ్వలేదు, కానీ ఎలా రాయాలనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో రూల్ 1 నేను తీసుకున్నాను ఇక్కడ కూడాను. నెక్స్ట్ ఇదేంటి? ఇక్కడ ఏం రాస్తాం? ఈ కాలంలో రూల్ అంటే మనం ఏం రూల్ వాడుతున్నాం అనేది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. రూల్ పి అంటే ఏంటంటే ఇంట్రొడక్షన్ టు ప్రెమిసెస్. సో ఫస్ట్ ప్రెమిసెస్ నెంబర్లో నేను ఒక ప్రెమిసెస్ని ఇంట్రడ్యూస్ చేశాను. సో సెకండ్ వన్ నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను అనమాట ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ నెంబర్ 2. సో ఫస్ట్ ఒకటి ఉంటే సరిపోదు, ఇంకోటి కూడా ఉండాలి కదా. మన ఫార్ములాలో ఎప్పుడు 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి లాస్ ఆఫ్ ఇన్ఫరెన్స్ చూస్తే. సో ఇక్కడ కూడా నేను సెకండ్ వన్నే తీసుకున్నాను. సో సెకండ్ వన్ నేనేం తీసుకుంటున్నానంటే దీనికి తగ్గట్టుగా నాట్ ఆర్ ఎస్ ఉంది. తర్వాత ఏముంది? నాట్ ఎస్ తీసుకుంటున్నాను. అంటే H3లో ఇచ్చిన నాట్ ఎస్ తీసుకున్నాను నేను. ఇది కూడా రూల్ పి. సో రూల్ పి అంటే ఏంటి? ఇంట్రడక్షన్ ఆఫ్ ప్రిమిసెస్. సో 2 ఇంట్రడక్షన్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ నెంబర్ 3, ప్రిమిసెస్ నెంబర్ 3 ఆర్ ఫార్ములా నెంబర్ 3 ఏం రాస్తున్నాము? సో ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ చూడండి. నాట్ ఆర్ ఎస్, నాట్ ఎస్. ఓకే, ఆర్ ఉంది, ఎస్ నాట్ ఎస్ ఉంది. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మిగిలేది మనకి నాట్ ఆర్. సో ఇక్కడ మనం ఏం అప్లై చేసాము? ఒక రూల్ అప్లై చేసాము. సో ఏదైనా ఫార్ములా మనం అప్లై చేస్తే ఇన్ఫరెన్స్ రూల్స్ మనం అప్లై చేస్తే దాన్ని రూల్ టీలో పెట్టుకుంటాం. రూల్ టీ అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ఎ ఫార్ములా ఈజ్ ఏ టాటాలజీ. దట్ ఈజ్ ఏ టాటాలజీ. ఓకే, ఇంట్రడక్షన్ ఆఫ్ ఎ ఫార్ములా దట్ ఈజ్ ఏ టాటాలజీ. సో రూల్ టీ. సో రూల్ టీ దేనికి అప్లై చేశాను నేను? సో ఫస్ట్ ఫార్ములా నెంబరు, సెకండ్ ఫార్ములా నెంబర్కి అప్లై చేశాను. ఆ రూల్ ఏం అప్లై చేసాము కూడా మనం రాయాలి. సో డిస్జంక్టివ్ సిలాజిజం. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా? నెక్స్ట్ సో ఇక్కడ ఏం రాయాలి? 1, 2 ఈ 2 తీసుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ సో ఆన్సర్ ఏమొచ్చింది? నాట్ ఆర్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ప్రిమిసెస్ నెంబర్ 4. ఇంకేం మిగిలింది? 2 తీసేసుకున్నాం, మూడోది ఉంది మనకి. H1లోది తీసుకుంటున్నాను. H1లో ఏముంది మనకి? పి అండ్ క్యూ కండిషనల్ టు ఆర్. ఓకే, కొంచెం కిందకి రాస్తాను. పక్కన మనం డెఫినేషన్ రాసుకున్నాం కదా. సో ఫోర్త్ వన్. సో గివెన్ ఏమి ఇచ్చారు మనకి?
P and Q ఎందులో ఉంది H1 తీసుకుంటున్నాను ఇప్పుడు P and Q కండిషనల్ టు R ఇది H1 అవునా ఓకే నెక్స్ట్ ఇదేంటి రూల్ P అంటే ఏంటి ఇంట్రడక్షన్ టు ప్రిమైస్ ఓకే ఇంట్రడక్షన్ టు ప్రిమైస్ ఓకే సో ఇక్కడ 1 2 తర్వాత 4లోది 4 తీసుకుంటున్నాను ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయొచ్చు ఏమేం స్టేట్మెంట్స్ తీసుకుంటే మనకి ఇక్కడ ఈజీ అవుతుంది వర్క్ చూడండి ఏం తీసుకోవచ్చు ఇక్కడ మనం నెక్స్ట్ 5 ఫార్ములా నెంబర్ 5 ఎలా వస్తుందో చూద్దాం సో ఇప్పుడు 3 and 4 ఉంది కదా P and Q implies R not R ఓకే సో మన లాస్ ఆఫ్ ఇన్ఫరెన్సెస్లో మోడ్ ఎక్స్పోనెన్స్ మోడ్ టోలెన్స్ రెండు చూసాం ఇక్కడ చూడండి సో P కండిషనల్ Q నాట్ Q సెకండ్ ఎలిమెంట్ Q ఉంది అది నాట్లో ఉంది అప్పుడు ఏం రాస్తాం మనం ఆట్ P రాస్తాం సో ఇదే ఇక్కడ ఉంది కానీ P ప్లేస్లో ఏముంది P and Q ఉంది ఓకేనా సో P and Q కండిషనల్ టు R నెక్స్ట్ ఏం తీసుకుంటున్నాం నాట్ R సో 3లో తీసుకుంటున్నాం సో ఈ రెండు అప్లై చేస్తే ఏమొస్తుంది మనకి నాట్ ఆఫ్ P and Q వస్తుంది ఓకేనా సో ఇక్కడ ఏం అప్లై చేసాం మనం రూల్ T అంటే ఏంటి ఇంట్రొడక్షన్ ఆఫ్ ఏ ఫార్ములా దట్ ఈజ్ ఏ టాటాలజీ సో రూల్ T సో ఏమేమి అప్లై చేసాము ఫార్ములా నెంబర్ 3 ఫార్ములా నెంబర్ 4 ఈ రెండిట్లకి మనం ఏం అప్లై చేసాం ఏం రూలు మోడెస్ టోనెన్స్ ఓకేనా నెక్స్ట్ ఇక్కడ సో 1 2 4 3 ఓకే సో 4 3 తీసుకున్నాము నెక్స్ట్ ఫార్ములా నెంబర్ 6 సో నాట్ ఆఫ్ P and Q సో ఇక్కడ మనం ఏం అప్లై చేయొచ్చు ఇది ఫార్ములా డైరెక్ట్గా మనకి ఏంటది నాట్ P ఆర్ నాట్ Q ఏం చేసాం మనం ఇక్కడ రూల్ అప్లై చేసాము ఏం రూల్ అప్లై చేసాము దేనికి అప్లై చేసాము 5 అనే ఫార్ములాకే మనం ఫార్ములా నెంబర్ 5కి రూల్ అప్లై చేసాము అదేం రూలు డి మార్గన్ లా ఓకేనా సో ఇక్కడ 1 2 4 3 దేనికి అప్లై చేసాము 6కి అప్లై చేసాము ఓకే ఫైవ్ అప్లై చేసాం ఓకేనా సో కన్క్లూజన్ ఇదే కదా నాట్ P ఆర్ నాట్ Q వచ్చేసిందా మనకు ఆన్సర్ సో రూల్ P అంటే ఏంటి ఇంట్రడక్షన్ టు ప్రిమైస్ రూల్ T అంటే ఇంట్రడక్షన్ టు ఫార్ములా దట్ ఈజ్ ఏ టాటాలజీ సో ఏం ఫార్ములా ఉపయోగిస్తున్నాము ఏమేం ఫార్ములా నెంబర్స్కి ఉపయోగిస్తున్నాం మనం ఖచ్చితంగా రాసుకోవాలి సో లెఫ్ట్ మోస్ట్ కాలం అయితే టెక్స్ట్ బుక్లో మనకి ఇవ్వలేదు సో ఏవి తీసుకొని ఎలా చేస్తున్నాం అనేది మనం రాసుకోవచ్చు సో ఫస్ట్ వన్ చూస్తే ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఇలాగే తీసుకున్నాం తర్వాత థర్డ్ వన్ ఎలా వచ్చింది మనకి 1 and 2 తీసుకుంటే వచ్చింది నెక్స్ట్ 1 2 4 అలాగే తీసుకున్నాం నెక్స్ట్ ఏం చేసాము నెక్స్ట్ ఫిఫ్త్ రూల్ ఎలా వచ్చింది మనకి 1 2 4తో పాటు 3 కూడా తీసుకున్నాం ఓకేనా 3 తీసుకుంటే 5 వచ్చింది నెక్స్ట్ ఇది ఎలా వచ్చింది రూల్ T ఎలా వచ్చింది 3 and 4 అప్లై చేసాం నెక్స్ట్ 1 2 4 3 5కి తీసుకుంటే నెంబర్ 6 ఫార్ములా నెంబర్ మనకు వచ్చింది సో రూల్ T డిమార్గాన్లో దేనికి అప్లై చేసాం ఫార్ములా నెంబర్ 5కి అప్లై చేసాం అనమాట ఓకేనా అర్థమైందా ఈజీ కదా నెక్స్ట్ క్వశ్చన్ ఎస్టాబ్లిష్ ద వ్యాలిడిటీ ఆఫ్ ద కన్క్లూజన్ P కండిషనల్ ఎస్ ఇక్కడ కన్క్లూజన్ ఏమిచ్చారండి P కండిషనల్ ఎస్ యూజింగ్ రూల్ CP ఇక్కడ రూల్ మారింది చూసారా రూల్ CP ఇఫ్ నెసెసరీ గివెన్ ద ప్రెమిసెస్లో ఏమేమి ఇచ్చారు నాట్ P ఆర్ Q
నాట్ క్యూ ఆర్ ఆర్ కండిషనల్ ఎస్. మొత్తం 3 ప్రిమైసెస్ ఇచ్చారు. కన్క్లూషన్ వచ్చి పీ కండిషనల్ ఎస్ అని కన్క్లూడ్ చేయాలి మనం. ఓకే, యూజింగ్ లాస్ ఆఫ్ ఇన్ఫరెన్స్. సో మనం పైన రూల్ పి రూల్ టీ చూసాం. రూల్ పి అంటే ఏంటి? ఇంట్రడక్షన్ ఆఫ్ ఏ ప్రిమైస్. రూల్ టీ అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ఏ ఫార్ములా, దట్ ఈస్ ఏ టాటాలజీ. ఓకే, సో రూల్ సిపి అంటే మీనింగ్ ఫస్ట్ చూద్దామండి. రూల్ సిపి అంటే ఏంటంటే ఏదైనా కన్క్లూజన్, కండిషనల్ స్టేట్మెంట్ ఉందంటే కన్క్లూజన్లో పీ కండిషనల్ ఎస్ ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్స్ట్రా ప్రిమైస్గా తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ప్రిమైస్లు ఏమవుతాయి? H1 నాట్ PRQ, H2 నాట్ QRR, H3 R కండిషనల్ ఎస్. సో ఎక్స్ట్రా ప్రిమైస్ ఏం తీసుకోవాలి? H4 P కండిషనల్ ఎస్. ఇలాంటి కన్క్లూజన్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు అడగకపోయినా రూల్ సిపి ప్రకారం మనం దీన్ని కన్క్లూడ్ చేసుకోవాలి. సో రూల్ సిపి అంటే ఏంటి? ఎక్స్ట్రా ప్రిమైస్ పి అనేది మనం తీసుకోవాలి. అర్థమైందా అందరికీ? నెక్స్ట్, సో ఇప్పుడు ఇది సాల్వింగ్ ఎలాగో చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇన్పుట్ తీసుకోవాలి. సో ఫార్ములా నెంబర్ 1 ఏం ప్రిమైస్ తీసుకుంటున్నానంటే నేను నాట్ PRQ. సో H1 ఉంది కదా, సో ఈ నాట్ PRQఏ తీసుకున్నాను. సో రూల్ ఏంటి? ప్రిమైస్ తీసుకుంటే రూల్ P. ఓకేనా? సో ఇక్కడ 1. నెక్స్ట్, సో నాట్ PRQ అంటే ఏంటి? ఇక్కడ ఒక చిన్న ఫార్ములా యూజ్ చేస్తాం మనం. ఏంటంటే సెకండ్ ఫార్ములా నెంబరు ఇక్కడ వచ్చి నేను 1నే ఇక్కడ మళ్ళీ సాల్వ్ చేసి రాసుకుంటున్నాను. ఏం రాసుకుంటున్నాను? నాట్ PRQ అంటే మామూలుగా మనకేం తెలుసు? పీ కండిషనల్. సో ఇక్కడ మనం ఏం అప్లై చేస్తామంటే రూల్ టీ వస్తుంది ఇక్కడ. ఆ రూల్ టీ ఏంటి? కండిషనల్ స్టేట్మెంట్. ఓకే, కండిషనల్ స్టేట్మెంట్ ఏంటి? ఫార్ములా ఏంటి? ఆ స్టేట్మెంట్ ఏంటి? పీ కండిషనల్ క్యూ అయితే దిస్ విల్ బి ఈక్వలెన్స్ టు నాట్ PRQ అని రాసుకుంటాం. సో ఇప్పుడు మనకి కండిషనల్ స్టేట్మెంట్ ప్రిమైస్లో ఉంది కాబట్టి ఒకటి ఆర్ కండిషనల్ ఎస్, దీన్ని మనం కండిషన్లోకి రాసుకుంటున్నాం. ఏమని రాసుకుంటున్నాం? పీ కండిషనల్ క్యూ. సో ఈ రూల్ టీలో కండిషనల్ స్టేట్మెంట్ అప్లై చేసాము. దేనికి అప్లై చేసాము? ఫార్ములా నెంబర్ 1కి అప్లై చేసాము. ఏంటది? పీ కండిషనల్ క్యూ అంటే నాట్ PRQ కాబట్టి ఈ నాట్ PRQని పీ కండిషనల్ క్యూగా రాసుకున్నాను. అర్థమైందా అందరికీ? నెక్స్ట్ ఏం చేయొచ్చు? ఎక్స్ట్రా ప్రిమైస్ పీ తీసుకున్నాం అంటే మనం సాల్వింగ్ ప్రకారం H1, H2, H3, H4ని మనం ఎలా తీసుకుంటే సాల్వ్ చేయొచ్చు అనేది 1, 2, 3, 4 ఆర్డర్లోనే తీసుకోక్కర్లా. మనకి ఏది కావాలో ఆ 4 ఏదైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఫార్ములా 3 ప్రిమైస్ నెంబర్ 3లో H4 తీసుకుంటున్నాను. H4 ఏంటి? పి. ఓకే, సో H4 ఏంటి? పి తీసుకున్నా. సో ఇది ఆల్రెడీ రూల్ ఏమనొచ్చు? రూల్ పి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? 1 తర్వాత 3నే నేను తీసుకున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి 2 and 3 చూడండి. 2 and 3. సో ఇక్కడ ఓన్లీ 3దే తీసుకున్నాను, ఇంకేం కాంబినేషన్ తీసుకోలేదు. ఓకేనా? నెక్స్ట్ 2 and 3 చూడండి. పీ కండిషనల్ క్యూ పి. సో ఇక్కడ ఒక రూల్ అప్లై చేయొచ్చు. సో ఫార్ములా 4లో మనకేమొస్తుంది? రూల్ టీ. ఏమేమి తీసుకొని రూల్ టీ చేస్తున్నాము? సెకండ్,
థర్డ్ ఏం రూల్ అప్లై చేస్తున్నాము? పి కండిషనల్ క్యూ పి అంటే ఏమవుతుంది? లాస్ ఆఫ్ ఇన్ఫరెన్స్ ప్రకారం ఫస్ట్ లా చూడండి. పి కండిషనల్ క్యూ పి అయితే ఆన్సర్ క్యూ అవుతుంది. మోడస్ పొనెన్స్. ఓకే, సో క్యూ మోడస్ పొనెన్స్ ఏదైనా సరే ఎక్స్ప్లెనేషన్ కంపల్సరీ. ఓకే, సో ఇక్కడ ఏమేం ఫార్ములాస్ యూస్ చేస్తే మనకు క్యూ వచ్చింది? 2, 3. ఓకేనా? నెక్స్ట్ నెంబర్ 5. ఇప్పుడు ఏం చేయొచ్చు? మనం H1 H4 వాడేసుకున్నాం. నెక్స్ట్ H2 H3 ఇంకా 2 ఉన్నాయి మనకి. సో ఇన్పుట్స్ అన్నీ మనం ప్రిమైసెస్ అన్నీ యూస్ చేసుకోవాలి ఖచ్చితంగా, ఏది కూడా వదలకూడదు. ఓకేనా? నెక్స్ట్ ప్రిమైస్ H2 నాట్ క్యూ ఆర్ ఆర్. H2 నాట్ క్యూ ఆర్ ఆర్ తీసుకున్నా. ఇదేంటి? రూల్ పి. ఓకే, సో 1 తర్వాత 2, 3 తర్వాత 5 నేను తీసుకున్నాను. ఓకేనా? తర్వాత ఇది చూడండి, నాట్ క్యూ ఆర్ ఆర్. మళ్ళీ తర్వాత మనకి ఇంకో ప్రిమైస్ కండిషనల్ స్టేట్మెంట్లో ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ కండిషన్ స్టేట్మెంట్లోకి కన్వర్ట్ చేయండి. సో ఇదేమవుతుంది? ఇక్కడ మనం మళ్ళీ రూల్ టీ అప్లై చేస్తున్నాము. దేనికి అప్లై చేస్తున్నాము? 5కే అప్లై చేస్తున్నాము. ఏం అప్లై చేస్తున్నాము? కండిషనల్ స్టేట్మెంట్ అప్లై చేస్తున్నాము. ఓకే, సో ఏంటది? పి కండిషనల్ క్యూ అయితే నాట్ పి ఆర్ క్యూ అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు పి ప్లేస్లో క్యూ ఉంది, క్యూ ప్లేస్లో ఆర్ ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? క్యూ కండిషనల్ ఆర్. ఓకేనా? సో ఇది ఎలా వచ్చింది? 5 నుంచే వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఏముంది? ఇంకొక ప్రిమైస్ ఉంది, ఆర్ కండిషనల్ ఎస్. సో అది కూడా తీసుకుందాం ఇక్కడ. నెక్స్ట్ చూడండి 7. ఇప్పుడు 7 దగ్గర నేనేం చేస్తున్నానంటే రూల్ టీ ఏమేమి తీసుకొని అప్లై చేస్తున్నానంటే 4, 6. చూడండి ఇదేంటి? క్యూ కండిషనల్ ఆర్. ఫస్ట్ మోడస్ పొనెన్స్. ఓకే, మోడస్ పొనెన్స్ ఏం చెప్తుంది? పి కండిషనల్ క్యూ అయితే క్యూ అవుతుంది. మన ఫార్ములా పి కండిషనల్ క్యూ అయితే క్యూ అవుతుంది. సో ఎలిమెంట్స్ మారినాయి అంతే. సో దీన్ని మనం ఆన్సర్ ఏమని రాసుకోవచ్చు? ఆర్ రాసుకోవచ్చు. ఓకే, ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాం? 4, 6 నుంచి వచ్చిందన్నమాట ఇది. ఓకేనా? నెక్స్ట్ నెంబర్ 8. ఆర్ వచ్చేసింది కదా. నెక్స్ట్ ఇప్పుడు ప్రిమైస్ ఏంటి? ఆర్ కండిషనల్ ఎస్ H3. ఇప్పుడు ఆర్ ఉంది కాబట్టి ఆర్ కండిషనల్ ఎస్ తీసుకున్నాం. సో దీనికి ఏం రాయొచ్చు మనం? రూల్ పి. ఓకేనా? సో రూల్ పి. ఓకే, సో ఇక్కడ 1, 2, 3, 5, 4, 6 అయిపోయింది. 8లో నుంచే నేను తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ చూడండి ఆర్ కండిషనల్ 7, 8 చూడండి ఏం అప్లై చేయొచ్చు? ఆర్ కండిషనల్ ఎస్ ఆర్ అంటే ఎస్ వస్తుంది కదా. సో ఇక్కడ ఏం అప్లై చేస్తున్నాం మనం? రూల్ టీ. ఏమేమి తీసుకున్నాము? 7, 8 ఏం అప్లై చేసాము? మోడస్ పొనెన్స్. ఈజీయా? సో ఏమొస్తుంది? ఎస్ వస్తుంది. సో ఏం చేసాం మనం? 8, 7, 8 తీసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్
సో ఆన్సర్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఎస్ ఎప్పుడు వచ్చింది? మనం ప్రిమైస్ ఏం తీసుకున్నాము? పి తీసుకుంటే ఆన్సరు ఎస్ వచ్చింది. ఎక్స్ట్రా ప్రిమైస్ అంటే ఏం రూల్ ఇది? ఏం రూల్ ఇది? కండిషనల్ రూల్ ఆఫ్ కండిషనల్ ప్రూఫ్. ఓకే, రూల్ ఆఫ్ కండిషనల్ ప్రూఫ్ ప్రకారం మనం పి తీసుకుంటే ఆన్సర్ ఎస్ వచ్చింది. అదే కదా మనల్ని ప్రూవ్ చేయమన్నారు. ఓకే, 10th వన్. సో కన్క్లూజన్ ఏమొచ్చింది మనకి? పి తీసుకుంటే ఎస్ వచ్చింది. ఏం రూల్ ఇది? సిపి రూల్. ఓకేనా? అర్థమైందా? ఈజీ కదా అందరికీ. లాస్ ఆఫ్ ఇన్ఫరెన్సెస్ మనం నేర్చుకుంటే చాలా ఈజీ ఇవన్నీ రాసుకోవటం. ఓకే, నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఉంది, మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్. ఈ 3 సో నార్మల్గా ఇస్తే ఎలా చేయాలి, యూజింగ్ కండిషనల్ ప్రూఫ్ రూల్ యూజ్ చేయండి అంటే ఎలా చేయాలి, అదేవిధంగా మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్ అని ఇంకోటి ఉంది, అది కూడా ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ ఏంటంటే ఎస్టాబ్లిష్ ద వ్యాలిడిటీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గ్యుమెంట్ యూజింగ్ ద మెథడ్ ఆఫ్ ప్రూఫ్ బై కాంట్రడిక్షన్. సో ఇక్కడ ఏం అడుగుతున్నారు? మెథడ్ ఆఫ్ ప్రూఫ్ బై కాంట్రడిక్షన్, ఇది వేరే మెథడ్. సో ఇలా అడిగితే ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ అని అడిగితే ఏం చేయాలి? సో క్వశ్చన్ ఎలా ఇస్తారు చూడండి, ఆర్డర్గా డైరెక్ట్ కామాస్ పెట్టిస్తారు, కన్క్లూజన్ ఇస్తారు, లేదా ఇలా స్టెప్ బై స్టెప్ స్టేట్మెంట్ కింద స్టేట్మెంట్ రాసి ఫైనల్గా ఆన్సర్ ఇది రావాలి అని ఇస్తారు. అంటే ఇక్కడ మనకి కన్క్లూజన్ ఏంటి? పి. మెథడ్ ఆఫ్ కాంట్రడిక్షన్, ఇప్పుడు పికి ఆపోజిట్ ఏంటి? నాట్ పి. దీని కాంట్రడిక్షన్ ఏంటి? నాట్ పి. ఎస్ అయితే నో, నో అయితే ఎస్ కదా. సో పికి ఏం తీసుకోవాలి మనం? ఇందాకేం తీసుకున్నాం? సిపి రూల్ ప్రకారం మనం ఏం తీసుకున్నాము? కండిషనల్ స్టేట్మెంట్ వస్తుంది. కన్క్లూజన్లో కండిషన్ స్టేట్మెంట్ వస్తుంది కాబట్టి సో ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో అది ఎక్స్ట్రా ప్రిమైస్గా తీసుకొని మనం సాల్వ్ చేసుకున్నాము. అది సిపి రూల్. ఇదేంటి? ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ మెథడ్. దీనికి ఎలా చేయాలి? ఏదైతే కన్క్లూజన్ ఇస్తారో దానికి ఇన్వర్స్ తీసుకోవాలి, ఆపోజిట్ తీసుకోవాలి. ఏంటది? ఏదైతే కన్క్లూజన్ ఇస్తారో దానికి కాంట్రడిక్షన్ ఆపోజిట్ తీసుకోవాలి. ఏంటది? పికి నాట్ పి అవుతుంది. ఓకే, సో మనం ప్రెమిసెస్ ఎలా తీసుకుంటాము? H1 నాట్ పి బై కండిషనల్ క్యూ ఇచ్చారు, H2 క్యూ కండిషనల్ ఆర్ ఇచ్చారు, H3 నాట్ ఆర్ ఇచ్చారు. ఈ 3 ఇచ్చారు. సో ప్రూఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్ మెథడ్ ద్వారా ఎక్స్ట్రా ప్రిమైస్ మనం తీసుకోవాలి. ఏంటది? కన్క్లూజన్ పి కాబట్టి నాట్ పి ఎక్స్ట్రా ప్రిమైస్ తీసుకుంటాం. అర్థమైందా అందరికీ? నెక్స్ట్ ఇంకేముంది? ఈ 4 యూస్ చేసి మనం ఎలా రాసుకోవాలో, ఆన్సర్ ఎలా తీసుకురావాలో చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ నెంబర్ 1 ఏం తీసుకుంటున్నాను? సో నాట్ పి ఏదైతే తీసుకున్నానో H4లో అదే ఫస్ట్ తీసుకుంటున్నాను, నాట్ పి. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏం చేస్తాం? రూల్ పి, ఒక ప్రిమైస్ తీసుకున్నాను. సో 1లోదే, ఫార్ములా 1లోదే నేను తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ నెంబర్ 2. నెక్స్ట్ ఏం చేయాలి? H1 నాట్ పి బై కండిషనల్ క్యూ. ఏం తీసుకున్నాం? ఇక్కడ కూడా రూల్ పిఏ. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ ఏం చేసాం? సో 2నే తీసుకున్నాను, ఏం కంబైన్ చేయలేదు. ఓకేనా? నెక్స్ట్ సో నెక్స్ట్ ఫార్ములా నెంబర్ 3. ఈ 3లో నేను ఏం చేస్తున్నాను? సెకండ్ ఫార్ములా చూడండి, నాట్ పి బై కండిషనల్ క్యూ. సో దీని ఫార్ములా నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. అంటే ఇక్కడ నేను ఒక రూల్ టీ అప్లై చేస్తున్నాను. ఏంటది? బై కండిషనల్ స్టేట్మెంట్. ఓకే, బై కండిషనల్ స్టేట్మెంట్. ఏంటి ఆ రూల్ మనకి? పి బై కండిషనల్ క్యూ అయితే మనం ఎలా రాసుకునే వాళ్ళం? పి కండిషనల్ క్యూ అండ్ క్యూ కండిషనల్ పి. సో ఇదే నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు పి ప్లేస్లో ఏముంది? నాట్ పి ఉంది, క్యూ ప్లేస్లో క్యూఏ ఉంది. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? సో నాట్ పి కండిషనల్ క్యూ అండ్
క్యూ కండిషనల్ నాట్ పి. ఓకేనా, అర్థమైందా అందరికి? నెక్స్ట్ ఇక్కడ నేనేం చేశాను, 3 ఏం తీసుకోవాలా, 2లోనిదే నేను రూల్ టీ అప్లై చేసి సాల్వ్ చేశాను, అందుకని 2 రాసుకున్నాను. అర్థమైందా? నెక్స్ట్ ఫార్ములా నెంబర్ 4. ఇక్కడ నేనేం చేస్తున్నాను, 1, 3 చూడండి, నాట్ పి కండిషనల్ క్యూ అండ్ క్యూ కండిషనల్ నాట్ పి. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, 1, 3. ఓకే, ఇక్కడ ఏం రూల్ అప్లై చేస్తున్నామంటే రూల్ టీ మోడస్ ఫస్ట్ 1 మోడస్ పొనెన్స్. ఏంటి మోడస్ పొనెన్స్? పి కండిషనల్ క్యూ పి అయితే ఆన్సర్ క్యూ అవుతుంది, పీపీ క్యాన్సిల్ అయ్యి క్యూ అవుతుంది. సో ఇక్కడ ఏముంది, పీ ప్లేస్లో నాట్ పీలు ఉన్నాయి చూడండి. సో 1 ఏమో నాట్ పి, 3 ఏమో నాట్ పి కండిషనల్ క్యూ, ఈ 2 తీసుకున్నా క్యూవే వస్తుంది, లేదా నాట్ పి క్యూ కండిషనల్ నాట్ పి, ఈ 2 తీసుకున్నా క్యూవే వస్తుంది. సో ఫార్ములాలో మనకి క్యూ అనేది వస్తుంది ఫైనల్గా. ఓకే, సో ఈ రూల్ టీ మోడస్ పొనెన్స్ ఏమేమి తీసుకున్నాను, 1, 4 తీసుకున్నాను. ఇక్కడ రూల్ టీ బై కండిషనల్ ఏం తీసుకున్నాను, 3, 2దే తీసుకొని ఫార్ములా అప్లై చేశాను. ఓకే, నెక్స్ట్ ఈజీ కదా ఇక్కడ వరకు. నెక్స్ట్ నెంబర్ 5 తర్వాత ఏం చేసుకుంటున్నాము, క్యూ కండిషనల్ ఆర్ H2 ప్రిమైస్ తీసుకుంటున్నాను. H2 ఏంటది, క్యూ కండిషనల్ ఆర్ తీసుకున్నాను. సో ఎక్స్ప్లెనేషన్ ఏంటి, రూల్ పి. సో ఇక్కడ మనం ఏం రాయాలి, సో 5నే నేను తీసుకున్నాను. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు 4, 5 చూడండి, క్యూ కండిషనల్ ఆర్ క్యూ ఏమవుతుంది, ఆర్ అవుతుంది అకార్డింగ్ టు మోడస్ పొనెన్స్, అంతేనా? సో నెంబర్ 6 దగ్గర మనకి ఏమొస్తుంది, ఆర్ వస్తుంది. ఏం అప్లై చేసాము, రూల్ టీ మోడస్ పొనెన్స్. ఓకే, సో దేనికి అప్లై చేసాము, 4, 5కి అప్లై చేసాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం రాసుకోవాలి, సో 4 అంటే ఏంటి, 1, 3. ఓకే, 5 అంటే 5. సో 1, 3, 5 తీసుకొని చేస్తే ఫార్ములా 6లో ఆర్ వచ్చింది ఆన్సర్. ఎక్స్ప్లెనేషన్ వచ్చి మోడస్ పొనెన్స్ 4 and 5 ఫార్ములా నెంబర్స్ తీసుకొని మనం సాల్వ్ చేసాము. ఓకేనా, అర్థమైందా ఇక్కడ వరకు? నెక్స్ట్ 6 అయిపోయింది. నెక్స్ట్ నెంబర్ 7. ఓకే, తర్వాత ఏం చేస్తున్నాం, ఆర్ వచ్చినాక మనకి ప్రిమైస్లో ఆర్ ఉంది, ప్రిమైస్లో నాట్ ఆర్ ఉంది. ఇంకెన్ని ఉన్నాయి, H1 వాడేసాము, H4 వాడేసాము, H2 వాడేసాము. ఏముంది ఇంకా, H3 ఉంది. ఏంటది H3, నాట్ ఆర్. సో 7లో ఫార్ములా నెంబర్ 7లో H3 నాట్ ఆర్ తీసుకున్నాను. ఏం తీసుకున్నాను, ఇదేం రూలు, రూల్ పి. ఓకే, సో ఇక్కడ మనం ఏం రాసుకోవాలి, 7లోది నేను తీసుకున్నాను అంతే, 7 ఇది కూడా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 6, 7 చూడండి, 6, 7 చూడండి. అంటే సో 6 అంటే 1, 3, 5, 7. ఓకే, 8 ఏమొస్తుంది, ఫార్ములా 8 ఏమొస్తుంది, ఆర్ అండ్ నాట్ ఆర్. ఓకే, ఏమొచ్చింది, ఈ 2 తీసుకుంటే ఆర్ అండ్ నాట్ ఆర్. సో 6th వన్ ఆర్ వచ్చింది, 7th వన్ నాట్ ఆర్ వచ్చింది. కాంట్రడిక్షన్ వచ్చిందా, ఇక్కడ వచ్చేసింది. సో ఇక్కడ ఏం చేసాం మనం, రూల్ టీ దేనికి అప్లై చేసాము, 6, 7కి అప్లై చేసాము. రూల్ ఏంటి, ఇన్వర్స్ లా. ఏమొస్తుంది, ఫాల్స్ వస్తుంది. ఓకే, దిస్ విల్ బి ఈక్వల్ టు ఫాల్స్. ఏమొచ్చింది ఇక్కడ మనకి, కాంట్రడిక్షన్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్నది నెంబర్ తప్పు రాసాము. ఇక్కడ ఫార్ములా నెంబర్ 4 దగ్గర మనకు ఆన్సర్ క్యూ వచ్చింది కదా. సో ఇక్కడ మనం ఏమేమి తీసుకొని చేస్తే మనకు ఆన్సర్ క్యూ వచ్చింది, 1 and 3 అన్నమాట. ఓకేనా, 1 and 3 జస్ట్ కరెక్షన్ అంతే. ఓకే,
నెక్స్ట్ ఇదంతా అర్థమైంది కదా, ఈజీ కదా. నెక్స్ట్ అర్థమైంది అందరికీ, ఈజీ కదా. సో లాస్ ఆఫ్ ఇన్ఫరెన్స్ చాప్టర్ 8th చాప్టర్ కూడా చాలా ఈజీ అన్నమాట. మనకి ఈజీగా 3 మెథడ్స్ మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, కొన్ని క్వశ్చన్స్ లో పి నాట్ పి తీసుకున్నాం కదా. పి కన్క్లూజన్ అయితే నాట్ పి మెథడ్ ఆఫ్ కాంట్రాక్షన్ ద్వారా ప్రిమైస్ తీసుకొని సాల్వ్ చేస్తే మనకి ఏ 2 ఎలిమెంట్స్ అయినా ఇన్వర్స్ రావాలి, ఆపోజిట్ రావాలి, కాంట్రడిక్షన్ రావాలి. ఓకే, అప్పుడప్పుడు పి అండ్ నాట్ పిఏ రావచ్చు. మనం చేసుకునే ఆర్డర్ ప్రకారం ఆధారపడి ఉంటుంది అనమాట అది. ఓకేనా. సో చూడండి, అర్థమైనయా 3. ఫస్ట్ మనం ఏం చూసాము మళ్ళీ ఒకసారి. ఓకే, ఫస్ట్ మనం ఏం చూసాము, యూనిట్ 8 థియరీ ఆఫ్ ఇన్ఫరెన్స్ ఫర్ స్టేట్మెంట్ క్యాలిక్యులస్, లాస్ ఆఫ్ ఇన్ఫరెన్స్. సో లాస్ ఆఫ్ ఇన్ఫరెన్స్ లో ఫస్ట్ 1 చాలా బాగా ఉపయోగపడుతుంది, థర్డ్ 1 ఉపయోగపడుతుంది, డిస్జంక్టివ్ సిలాజిజం కూడా బాగా ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ కూడా చాలా ఈజీ అన్నమాట. జస్ట్ నేర్చుకుంటే చాలు, ఒకసారి పేపర్ మీద మనం రాసుకుంటే చాలు. సో ఈ వీడియో కూడా జస్ట్ 15 to 20 మినిట్స్లో అయిపోతుంది, మీకు వచ్చేసింది ఈ చాప్టర్ కూడా. ఓకే, సో నార్మల్గా ప్రెమిసెస్ 3-4 ప్రెమిసెస్ ఇచ్చి ఏమైనా కన్క్లూడ్ చేయమంటే నార్మల్గా కంక్లూడ్ చేసుకోవచ్చు, ఫార్ములాస్ అప్లై చేసుకొని, ఇన్ఫరెన్స్ లాస్ అప్లై చేసుకొని, లేదా రూల్ ఆఫ్ సిపి ద్వారా చేయండి అంటే ఏం చేయాలి. రూల్ ఆఫ్ సిపి అంటే కన్క్లూజన్ ఎప్పుడు కండిషనల్ స్టేట్మెంట్లోనే ఉంటుంది. అందులో ఫస్ట్ లెటర్ని ఎక్స్ట్రా ప్రిమైస్గా తీసుకొని మనం సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్ మెథడ్. ప్రూఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్ మెథడ్లో ఏముంటుంది, కన్క్లూజన్ ఏదైతే ఇస్తారో దానికి ఆపోజిట్. సో క్యూ అయితే నాట్ క్యూ, పి అయితే నాట్ పి, ఎస్ అయితే నాట్ ఎస్, ఆర్ అయితే నాట్ ఆర్. ఎక్స్ట్రా ప్రిమైస్గా నాట్ పి, నాట్ ఆర్, నాట్ క్యూ, కన్క్లూజన్ బట్టి దానికి ఆపోజిట్ది మనం ఎక్స్ట్రా ప్రిమైస్గా తీసుకొని మనం సాల్వ్ చేసుకుంటాం. సో ఫైనల్గా కాంట్రడిక్షన్ రావాలన్నమాట మనకి. ఓకేనా. సో ఈజీ కదండి. ఈ 3 క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లోవే. ఈ 3 క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లోవే. అర్థమైందండి అందరికీ.